లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. జగన్ కృష్ణా జిల్లా టూర్ సక్సెస్ అయ్యిందా? ఏ అవును, బి కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల ముఖ్యమైన మలుపు తిరిగాయి. మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ టీడీపీ నాయకుడు ఉండవల్లి శ్రీనివాస్కు చెల్లెలు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎస్ఎస్సి వైసీపీలోకి చేరనున్నారు. ఈ విషయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నలుగురు ఇతర టీడీపీ నాయకులతో కలిసి అరుణ్ కుమార్ ఆయన తండ్రి ఉండవల్లి శ్రీనివాస్తో కలిసి పార్టీ మార్పు గురించి ముఖ్యమంత్రి వైసీపీలో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రేపు నవంబర్ 6, 2025 భేటీ కావడం ఖచ్చితమైంది. ఈ భేటీలో వైసీపీకి కొత్త ఊపిరి పోసేలా ఉందని, ప్రత్యేకించి ఉత్తర ఆంధ్రాలో పార్టీ బలాలను మరింత బలోపేతం చేసేందుకు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరు? వయసు 42 సంవత్సరాలు. ఆయన గాజువాలలోని ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందినవారు. తండ్రి ఉండవల్లి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే. 2014, 2019 టీడీపీలో కీలక పాత్ర పోషించారు. అరుణ్ కుమార్ 2024 ఎన్నికల్లో గాజువాలసి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టికెట్పై పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థి వెంకట్ దేవరాజు ఎదుర్కొని ఓటమి చవిచూశారు. ఈ ఓటమి వెనుక టీడీపీలో అంతర్గత కలహాలు, పార్టీ హైకమాండ్ నుంచి తగిన ఆదరణ లేకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా టీడీపీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అరుణ్ కుమార్ తన తండ్రి శ్రీనివాస్తో కలిసి వైసీపీలోకి చేరాలని నిర్ణయించారు. ఈ పార్టీ మార్పు వెనుక ఉన్న కారణాలు ఏంటి? ముందుగా 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రజల్లో జగన్ పాలిటిక్స్పై ఇంకా మంచి ఆదరణ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, రైస్ సబ్సిడీ రద్దు, రోడ్డు, విద్యుత్ సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడ అరుణ్ కుమార్ వంటి యువ నాయకులు వైసీపీలో చేరడం పార్టీ కొత్త ఎనర్జీ తెస్తుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో టీడీపీ బలాలు బలహీనపడుతున్నాయి. నేపథ్యంలో ఈ మార్పు వైసీపీకి ప్రయోజనకరం. అరుణ్ కుమార్ యువత, రైతు సమస్యలపై ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. 2024 ఎన్నికల్లో 45 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ ఆయన ప్రాంతాల్లో మంచి ప్రాధాన్యత ఉంది. రేపు జగన్తో జరిగే భేటీ గురించి వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలో జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. అరుణ్ కుమార్, శ్రీనివాసులతో పాటు గాజువాల్సి మండలం నుంచి మరో 3 టీడీపీ నాయకులు ఎల్కే మురళి, ఎం రామారావు, పి వెంకటరమణ కూడా చేరనున్నారు. ఈ భేటీలో పార్టీ చేరిక గురించి అధికారంలో ప్రకటన చేస్తారు. జగన్ ఈ నాయకులకు తగిన బాధ్యతలు అప్పగించి 2026 లోక్సభ ఉప ఎన్నికల్లో, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో వారికి కీలక పాత్రలో ఉపయోగించాలని భావిస్తున్నారు. వైసీపీ ఎంపీ సీట్లో ఈ చేరిక ఇప్పటికే 10 మందికి పైగా జరిగాయి. ఇది పార్టీ బలాలను మరింతగా పెంచుతుంది. ఈ మార్పు టీడీపీకి తగిన దెబ్బ అని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల ఎంపీ సెట్ లీకేజీలు, కల్పితం కేసులు వంటి విషయాలతో ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఉండవల్లి కుటుంబం వంటి ప్రముఖులు వైసీపీలో వైపు వెళ్ళడం ప్రతిపక్ష బలాలను బలోపేతం చేస్తుంది. రాజకీయ విశ్లేషకులు ఇది వైసీపీలోకి ఉత్తర ఆంధ్ర కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. జగన్ పాలసీలు, సంక్షేమ పథకాలు ఇలాంటి చేరికలకు కారణమవుతున్నాయని అంటున్నారు. మొత్తంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేరిక వైసీపీలోకి ఆకర్షణీయంగా మారేలా చేస్తుంది. రేపు భేటీ తర్వాత ఆ విషయం అధికారికంగా ప్రకటించబడితే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరాలు రావచ్చు. ప్రజలు ఈ మార్పును ఎలా తీసుకుంటారో అది చూడాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.